హలో. నేను మీ శ్రీ. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను కొత్త చీపురు తీస్తున్నాను. ఎందుకంటే ఇవాళ గురువారం కదా! నాకు అసలు వీలవ్వట్లేదు తీయడానికి. నేను ఏ వేలో క్లీన్ చేస్తాననేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! డబల్ లేయర్ ఉన్న చీపురు పుల్లలనైతే తీసేస్తున్నాను. ఒక పొర ఉంటది. అది మన చర్మాన్ని చీలుస్తదన్నట్టు. అలాంటిది తీసేయాలి. లేకపోతే తర్వాత ఊడ్చుతుంటే మనం హడావిడిలో పట్టుకున్నప్పుడు అప్పుడిప్పుడు అయితే చీలుస్తది. ఇలా కాకుండా మధ్యలోకి కొంచెం అంటే ఎక్కడి వరకైతే మాక్సిమం చీపురు పుల్లలున్నాయో అక్కడికి చెయ్యితో పట్టుకొని ఇలా ఊపామంటే అందులో ఉన్న చిన్న చిన్న చీపురు పుల్లలన్నీ ఊడిపోతాయి. ఇలా ఊడిపోవడం వల్ల ఊడిపోతే సగం క్లీన్ అయిపోతుందండి. అలా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక డబల్ లేయర్ ఉన్న చీపురు పుల్లలకున్న అవన్నీ తీసేయాలి. లేకపోతే మన చర్మాన్ని చీలుస్తాయన్నారు కదా! నేను ఎలా క్లీన్ చేస్తున్నానో అలా క్లీన్ చేసేయండి. మీకు జూమ్‌లో కూడా చూపించాను కదా! అలా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు ఈజీ అవుతది. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనం దాన్ని టై చేసుకోవాలి, కట్టుకోవాలి. లేదంటే మళ్ళీ అన్నీ విడిపోతాయి. వేరే పుల్లలు కూడా ఇందులో కలిసే ఛాన్స్ ఉన్నది. దానికి ఎంతైతే తాడు కావాల్సిందో అంత తీసుకొని టై చేసేయండి. టై చేస్తే మనకి ఈజీ అవుతది వర్క్. ఇలా టై చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటదండి. ఆ ప్రాసెస్‌ని మీరు వీడియోలో చూసినట్టు చేసుకోండి. చేసుకుంటే మీకు ఈజీ అవుతది వర్క్. పెట్టుకున్నామంటే మనకి ఇంకా ఏమో ప్రాబ్లమ్ ఉండదు. సడన్‌గా ఎప్పుడైనా మనం పట్టుకున్నప్పుడు గానీ అప్పుడిప్పుడు మన చేతులకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. ఎలాగైతే ఇగో ఇలా చీపురుకున్న పుల్లలుంటాయి కదా! ముళ్ళంటాం మనం. చీపురు ముళ్ళంటాం కదా! ఆ చీపురు ముళ్ళైతే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులుంటది. దానికి ఉన్న ముల్లులు మళ్ళీ మళ్ళీ మనకు కుచ్చకుండా ఉంటాయి. అలా నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే సమ్‌హౌ ఎక్కడో ఒక 2, 3 ఉన్నా మన డ్రెస్‌లకైతే పట్టేస్తూనే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా! నేను ఇలా క్లీన్ చేశాను. మళ్ళీ లాస్ట్‌కొచ్చేసరికి అన్నీ ఈక్వల్‌గా ఉండేంత వరకు చూసుకొని అక్కడ దాన్ని మిగతా పుల్లల్ని ఈక్వల్ చేసేటట్టు కొంచెం చుంచేయాలి. చుంచితే అన్నీ ఈక్వల్‌గా ఉంటే చీపురు కూడా బావుంటది చూడ్డానికి. ఇలా ఎక్కువ తక్కువలో ఉంటే బావుండదు. దీన్ని కూడా నేను అలానే చించేస్తున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి. మంచిగా అనిపిస్తది. చూడ్డానికి కూడా చీపురు నీట్‌గా ఉంటది. మనకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ చీపురుని మనం మహాలక్ష్మితో పోలుస్తాం కదా! ఇక్కడ చూసారు కదా! నేను ఎప్పుడు చీపురు తీసినా ఇలానే చేస్తాను. దానికి చీపురుకైతే 5 బొట్లు పెట్టి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంటే ఐ మీన్ 5గురికి బొట్లు పెట్టాలి కదా! చీపురు 1, నేను 2, మా బాబు 3, హరిప్రియ 4 అలాగే మళ్ళీ నేనే ఇంకొకసారి ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇక మనం డైలీ వర్క్స్‌కైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారు కూడా నేను అంతా క్లీన్ చేశాను. అయినా మళ్ళీ నాకు ఒకటి పట్టేసుకుంది శారీకి. ఇలా పట్టకుండానే మనం అలా క్లీన్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా! నేను ఇంక ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. చీపురునైతే ఇంక తీసాం కదా! ఈరోజు ఊడిస్తే మళ్ళీ ఎప్పుడు ఊడ్చుకున్నా పర్లేదన్నట్టు ఊడ్చుతాము. మనం మాక్సిమం గురువారం, ఆదివారమే కదా చీపుర్లని క్లీన్ చేస్తాము. మేమైతే అలానే చేస్తాం. నాకైతే తెలిసినంత వరకు అలానే చేస్తారని తెలుసు. ఇక్కడ ఊడ్చేస్తున్నాను నేను. ఈ డైలీ వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా చీపురుని ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చని? ఇలా చీపురుని క్లీన్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా అది అరిగిపోయేంత వరకు మనకి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మాక్సిమం నేనైతే ఇలానే చేస్తాను. ఆ తర్వాత ఇంట్లోకొచ్చి ఇంట్లోకి వాడే చీపురు కూడా ఊడ్చేస్తున్నాను చీపురుతో. మాక్సిమం ఇది మనం టైల్స్ గానీ, ఎక్కడైనా గానీ దీని మీద ఇలాంటివి యూజ్ చేయడం అయితే చాలా తక్కువ. కానీ అప్పుడప్పుడు ఇలాంటి చీపుర్లు ఉంటేనే మనం బండలు కడిగినప్పుడు గానీ, అప్పుడిప్పుడు చాలా ఈజీ అవుతది. అది అయిపోయిన తర్వాతకి ఇంక నేను బాసలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్ బాక్సులు అయినా ఉంటాయి కదండీ! మన నేను, నా పాప, నా బాబు ముగ్గురం తీసుకెళ్ళే టిఫిన్ బాక్సులన్నీ తీసి సింక్‌లో ఏసి తోమేస్తున్నాను. ఇంకా చాలా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. నాకు కోపం వచ్చిందేంటంటే ఇక్కడ బాక్సులైతే అట్‌లీస్ట్ మూతలు తీసి ఏసినా గానీ నాకు ఈజీ అవుతది కదా! అలా కాకుండా డైరెక్ట్ తీసుకొచ్చి వేయడం వల్ల నాకింకా టైం వేస్ట్ అవుతుందన్న కోపం అయితే వస్తుంది. అదే తిడుతున్నాను నేనిక్కడ. ఇంకా బాక్సులు అట్‌లీస్ట్ మూతలు తీసి ఏసినా గానీ నాకింత కష్టం అవ్వదు గదా! అన్నట్టు తిడుతున్నాను. నాకు ఇలాంటి చికాకులు అయితే కామన్ గదా ఇంట్లో. అది తిడుతున్నాను. తర్వాతకి ఇంక బట్టలైతే నానబెట్టాను గదా! అవి కూడా పిండడం స్టార్ట్ చేశాను. బట్టలు పిండేసిన తర్వాతకి ఇక్కడ చూసారా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎంత సన్‌లైట్ ఉంది చూసారా? లిటరల్లీ అప్పటి వరకి మనకి 5:30 అయిపోతుంది. అయినా సన్‌లైట్ ఉంది. ఈ మధ్య బట్టలు పిండడం కూడా వాషింగ్ మిషన్‌లో వేయడం వల్ల బట్టలన్నీ కొంచెం ఇంకా మురికి వెళ్ళినట్టు అనిపిస్తలేదు. అందుకనే మళ్ళీ చేయితో పిండుదాం. కొన్ని రోజులు చేయితో పిండితే మళ్ళీ బట్టలన్నీ తెల్లగా అయిపోతాయి కదా అన్నట్టు ఆలోచించి నేనైతే
ఈ మధ్య చేయితోనే పిండుతున్నాను. ఎందుకంటే ఇక ఊరికే వాషింగ్ మిషన్‌లో వేయడం వల్ల కూడా బట్టలు ఖరాబ్ అవుతున్నాయన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇక్కడ చూసారా నేను ఎంత ఫాస్ట్‌గా పిండుతున్నానని అనుకుంటున్నారు కానీ అక్కడ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంది. ఇలా పిండేసిన తర్వాతకి ఇంకా చాలా వర్క్స్ అయితే అక్కడ అవుతున్నాయి. ఇంకా పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టేశాను. వాళ్ళు స్నానం చేసేలోపు మళ్ళీ ఇంకా బట్టలొస్తాయి కదా అన్నట్టు ఆలోచిస్తూ పిండుతున్నాను. ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేదు అక్కయ్య అని కొంతమంది మెసేజ్ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. అందుకే డైలీ వ్లాగ్ అయితే పెడుతున్నాను. చూసేవాళ్ళు చూడండి. ఇంకా కొంచెం సపోర్ట్ ఇవ్వండి అనేది అయితే వీడియోను పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వ్యక్తం చేస్తారని అనుకుంటున్నాను. ఈ పిల్లలు ఎంత పెద్దగైనా ఇట్లాంటి చిన్న చిన్న మరకలు అంటిస్తే కోపం వస్తుంది కదా! నాకైతే అలానే కోపం వచ్చింది. యూనిఫామ్స్ ఉన్నాయి వీటిని వేసుకొని మనకి యాస్టకొస్తది కదా! అవి పిండడానికి నాకు అలానే అనిపించింది. పిండేసిన తర్వాతకి చెయ్యి నొప్పి కూడా వస్తుంది. ఎందుకు అనవసరంగా పెట్టాను అనుకున్నాను. ఆ తర్వాతకి ఇక కంటిన్యూ చేశాను. ఇంకా మధ్యలో గ్యాప్ ఇస్తే మనం పని చేయలేమన్నట్టు. నేనైతే మోటర్ వేసి నీళ్లు పట్టి ఇంకా బట్టలు జాడియడం స్టార్ట్ చేయాలి. ఓ పక్క వాటర్ అయిపోతున్నాయి. ఇటు పక్కన నా ఆలోచన మోటర్ ఆఫ్ చేయాలి, బట్టలు జాడియాలి ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉండేవి. కానీ వర్క్ అయితే కంటిన్యూ ఇలా బిజీ ఉంటేనే వర్క్ తొందరగా అయిపోతుందనేది నా అభిప్రాయం. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి అబ్బా! ఇక్కడ నేనైతే బట్టలు జాడిచ్చేసిన తర్వాతకి ఇంకా బట్టలు ఆరేయాలి. ఇంకా బాక్సెస్ కడిగి పెట్టాం కదా! వంట చేయాలి, స్నాక్స్ పెట్టాలి అన్నట్టు ఆలోచిస్తున్నాను. స్నాక్స్ అయితే ఏం పెట్టాలనుకోవట్లేదు ఇవాళ. ఎందుకంటే నాకంత టైం కూడా లేదు ఈరోజు. అందుకనే బట్టలు కూడా ఒక పక్క బట్టలు ఆరేసినవి మడతేస్తూ ఇంకొక పక్క బట్టలు పిండేసాను నేను. ఎందుకంటే టైం గ్యాప్ ఇస్తే మళ్ళీ మనం చేయడం కష్టం. తొందరగా అయిపోవాలి ఏ పని మొదలుపెట్టినా అన్నట్టు ఆ పక్కన బట్టలు కూడా మడతేస్తున్నాను నేను దండం మీద. అంటే ఈ వాటర్ నిండేసరికి ఈ వాటర్ పట్టుకునేసరికి టైం పడుతుంది కదా! ఆ టైంలో అయితే నేను ఓ పక్క బట్టలు మడతేస్తున్నాను. మీరు ఇలానే చేస్తారా వర్క్? అన్నీ ఒకటేసారి వర్క్ కంప్లీట్ అవ్వాలి, లేదంటే మళ్ళీ తర్వాత ఆగితే మన వర్క్ పెండింగ్ పడుతుందన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటుందా? నాకే ఇలా అనిపిస్తుందా? మీరు ఎవరైనా అలానే చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఇంకా ఈ మధ్య ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మనకి, గురుకుల ఎగ్జామ్స్ అని ఇలాంటివి ఉన్నాయి కదా! ఇంకా టైం ఉందా? ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇది ఖచ్చితంగా అడుగుతున్నాను. వరంగల్ సరౌండింగ్స్‌లో ఎవరైనా చూస్తే ఏ హాస్టల్ వైపు బావుంటది? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదే లేడీస్‌వి ఐ మీన్ ఆడపిల్లల హాస్టల్స్ ఏవైతే బావుంటాయో అవి ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే బట్టలు జాడియడం లిటరల్లీ ఇంకొక 2-3 మినిట్స్ పడుతుంది అనిపించింది. అంతలోపు ఇంకా నేను ఆఫ్ చేసేసి వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా పాలైతే పెట్టాను పొయ్యి మీద. అవి చూసుకుంటూ ఇటు వస్తూ అన్ని పనులు చేసుకోవడానికి టైం పట్టింది. ఈ శారీ అయితే నేను మొన్న సెల్ఫ్ గవర్నమెంట్ డేకి కట్టుకున్నాను. ఆ పిక్ అయితే మీకు యాడ్ చేయలే కదా! యాడ్ చేస్తాను వేరే ఏదైనా వ్లాగ్‌లో. ఖచ్చితంగా అప్పుడు చెప్తానండి. ఇది షాంపూలో జాడిచ్చిందే మళ్ళీ కింద పడిందని మళ్ళీ జాడిస్తున్నాను. ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఈ వ్లాగ్‌లో ఈ మధ్య కొంచెం వ్యూస్ పర్లేదండి. నేను మోటివేషనల్ వీడియోస్ పెట్టినా, ఏవి పెట్టినా తొందరగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఐయామ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. అయిపోయిన తర్వాతకి ఇక పైప్ తీసి పక్కనేసి మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేశాను. బకెట్స్ కూడా కడుక్కొని పక్కన పెట్టేసామండి. ఈ సబ్బును కూడా కడిగేశాను. అక్కడ కొంచెం సబ్బు అంటింది. అక్కడ నేను సబ్బుని ఎందుకు కడిగానంటే పిల్లలు తిరుగుతారు కదా! ఎక్కడన్నా కాలు జారుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే సబ్బునైతే తీసి పక్కన పెట్టాను. ఇంకా బట్టలు ఆరేయాలి. బట్టలు ఆరేయడానికైతే ఇంకా నేను బట్టలు ఒక్కొక్కటిగా పిండుకుంటూ ఎండేస్తున్నాను. డ్రైయర్లో వేయచ్చు, డ్రైయర్లో వేద్దామనిపించింది. కానీ వేయడానికి ఇక మళ్ళీ వాషింగ్ మిషన్ తీయడం ఎందుకు అన్నట్టు ఇక పర్లేదులే ఎండాకాలమే కదా అన్నట్టు ఎండేస్తున్నాను. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ చూడండి. నేనైతే ఇంగో ఈ టీషర్ట్ ఎండేయడానికి చాలా కష్టపడ్డాను. అసలు లిటరల్లీ అది అందట్లేదు నాకు. ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేమో.
అందకపోయేసరికి అక్కడున్న మట్టి దీనికేమో అంటిందేమో అని మళ్ళీ జాడిచ్చాను. ఆ తర్వాత ఇంకా లోపలికొచ్చేసి బట్టలు ఆరేసితో పాటు నేను బట్టలు ఫోల్డ్ చేస్తానని చెప్పాను కదా! దండం మీద ఉన్న బట్టలన్నీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను. ఇలా పక్కన పెట్టి ఇలా వెంటనే ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల వెరీ ఈజీ అవుతది. ఈ మెథడ్‌నయితే చాలామంది ఫాలో అవ్వండి. మంచిగా అనిపిస్తది. ఇక్కడైతే బట్టలు కూడా ఆరేసాను. ఎట్ ఎ టైమ్ 2 వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేను ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా! వాటిని చిమ్మేయాలి. ఒక పక్కకనేస్తే ఓ పని అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఇలా అంటే ఆ వాటర్ అన్నీ బయటికెళ్ళిపోతాయి. అక్కడ ఏం పాకురు పట్టకుండా ఉంటుంది. అక్కడ ఎందుకో కొంచెం డౌన్ ఉండడం వల్ల అలా అయింది. ఇంకా ఇంట్లోకొచ్చైతే టిఫిన్ బాక్స్‌లో క్లీన్ చేశాను కదా! వాటన్నిటికి క్యాప్స్ పెట్టి ఒక పక్కకు పెడుతున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ హడావిడి అయ్యి క్యాప్ ఒక కాడ, టిఫిన్ ఒక కాడ ఉండకుండా అలా పెట్టేసుకున్నామంటే రేపు మార్నింగ్ ఈజీ అవుతదన్న ఉద్దేశంతో అలా చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనకు కష్టమవుతది. మన పిల్లల్ని బాక్స్ పెట్టుకోమన్నా వాళ్ళకి మూత దొరకదు, క్యాప్ దొరకదు, టిఫిన్ బాక్స్ దొరకదు. ఇంకా ఇవన్నీ అడిగే బదులు మళ్ళీ మనమే ఇయ్యాల్సి వస్తది. ఇవన్నీ అవసరమా అన్నట్టు దానికి టిఫిన్ బాక్స్‌కైతే క్యాప్ పెట్టాను. ఇక్కడైతే హోంవర్క్ చేసుకున్నాడు. ఈ హోంవర్క్‌నైతే నేను చెక్ చేస్తూ కూడా వీడియో తీశాను. ఈ హోంవర్క్ కంప్లీట్ అయ్యేలోపు నేను ఇంకో వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వ్లాగ్ మొత్తం చూసిన వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది. ఇన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు లిటరల్లీ 2-3 అవర్స్, 2.5 అవర్స్ పట్టింది అంతే. కానీ మీకు 10 మినిట్స్‌లో, 11 మినిట్స్‌లో చూపిస్తున్నాను. ఈ వీడియో తీస్తూ వర్క్ చేసినందుకైనా నాకు ఒక లైక్ వేయండి. వీడియోకి పూర్తిగా చూడండి. పిల్లలు హోంవర్క్ చేసుకునే లోపు ఇంకా నేను రేపైతే మేడారం ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ. మేడారం ట్రిప్ వెళ్ళడానికైతే నా దగ్గర ఒక డ్రెస్ ఉండేది. ఆ డ్రెస్ ఏమో చాలా లూజ్ అయిపోయింది నాకు. అందుకని స్టిచెస్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న బాడీ కరెక్ట్ సైజ్ చూసి చేసుకోవడం, కొంచెం లూజ్ ఉన్నా ఎటైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ డ్రెస్సెస్ అనేవి ఫిట్గా ఉంటేనే మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం. జారుతున్నట్టు ఇలా అలా ఉంటే కరెక్ట్గా అనిపించదు కదా! అందుకనే నేనైతే ఈ డ్రెస్కి స్టిచెస్ వేసుకుంటున్నాను. ఇప్పటివరకైతే నా బ్లౌజులు నేనే కుట్టుకుంటానండి. ఆల్మోస్ట్ ఆల్. ఎప్పుడో ఒకసారి కానీ, ఎప్పుడైనా మిషన్ ట్రబుల్ ఇస్తే కానీ నేను బయట ఇవ్వను. లేదంటే నాకు అర్జెంట్ వర్క్ ఉంటే కూడా ఇవ్వను. నెక్స్ట్ వ్లాగ్లో కానీ ఇంకో ఈ 1 వీక్ 10 డేస్లో ఖచ్చితంగా మీకు నేను నా బ్లౌజులు ఎలా కుట్టుకుంటాననేది ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోలకి ప్లీజ్ మీరు అనుకున్న దానికంటే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఎవరో కామెంట్ పెట్టారు, కంటెంట్ కొంచెం కొత్తగా ట్రై చేయండి అని. అంటే కొత్తగా ట్రై చేయడానికి ఏముంటుందండి, ఫ్యామిలీ లేడీస్కి ఇంతకంటే మించి ఏముండదు కదా. నేనైతే ఈ డ్రెస్కి స్టిచెస్ వేయడం ట్రై చేశాను. మ్యాక్సిమం ఇస్తానండి. నా తోచినంత వరకైతే కంటెంట్ కొత్తగా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నాకైతే డ్రెస్సెస్ స్టిచ్ వేయడం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. ఇంకా ఇలాంటివి కామన్ అయిపోయింది కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. లేదంటే ఏదైనా కామెంట్ ఉంటే పాజిటివ్గా ఏదైనా కామెంట్ పెట్టండి. ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి అని. నేనైతే డ్రెస్ చెక్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. అంతేగాని తొందరపడి ఎలాంటి కామెంట్ పెట్టొద్దు. ఇలా మంచి వ్యూస్ రావాలని నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.